పుటిన్ ప్రార్థన చేస్తున్నాం, తగ్గేదే లేదు, గుర్తించుకో. వెల్కమ్ బ్యాక్. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారనేది కామన్, సోషల్ మీడియాలో క్రింజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారనేది కాంటెంపరీ. యూట్యూబ్ లో కాంటెంట్ క్రియేట్ చేయడం కామన్, కానీ యూట్యూబ్ షార్ట్స్ ద్వారా క్రింజ్ కంటెంట్ క్రియేట్ చేయడం కాంటెంపరీ. రోస్ట్ వీడియోస్ కి సబ్స్క్రైబర్స్ వస్తారనేది కామన్, రోత వీడియోస్ కి సబ్స్క్రైబర్స్ వస్తారనేది కాంటెంపరీ. అలాంటి క్రింజ్ కాంటెంట్ ని కాంటెంపరీగా మార్చే కొంతమంది ఏలియన్స్ ని ఈ వీడియోలో రోస్ట్ చేసేద్దాం. Surprise, surprise, motherfucker! The king is back! बैटर कर लो टाइम कटी कभी कभी सुर सुर డ్యూడ్ పెట్టగోడ మీద నుంచి దూకితే డాన్స్ అయిపోతుందా? ఎంత కావాలనుకున్న యూట్యూబ్ షార్ట్స్ టిక్ టాక్ అయిపోతుందా? అంటే అదే బ్రో, టిక్ టాక్ లో చేసిన క్రీపీ స్టంట్స్ తీసుకొచ్చి యూట్యూబ్ లో చేస్తే అది చూసిన జనాలకి హార్ట్ లో 2 స్టంట్లు వేయాల్సి వస్తుంది. అయినా బ్రో, చిన్నప్పుడు నువ్వేమైనా సాల్ట్ వాటర్ ట్యాంక్ లో పడిపోయావే ఏంటి? మేబీ ఎక్సాస్మోసిస్ జరిగి ఇలా అయిపోయావేమో. అయినా ఎగరటం ఏంట్రా బాబు, ఎవడో వెనకరంధ్రం నుండి హాట్ సాస్ పోస్తున్నట్టు. డిలీట్ చేయరా, డిలీట్ చేయి. ఒకటి మొహం మీద రాయించుకుని మింగటం జోకా? ఒకవేళ జోక్ అనుకుంటే వెళ్ళి కోరాలు అడుగు, చాలా ఘోరాలు కనిపిస్తాయి. అయినా ప్రశు, నీ వీడియోలో ఏదో తగ్గింది, ఒకటి తగ్గింది ప్రశు, ఒకటి తగ్గింది. ఏడుపా? ఒకటి తగ్గింది. ఏడుపు కాదు ప్రశు, కామెడీ ప్రశు. డిలీట్ చేయరా, డిలీట్ చేయి. ఎంత స్పీడ్ గా టైప్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు బేబీ? నేను ఎప్పుడు స్పీడ్ గానే టైప్ చేస్తా, కానీ నాకు మాత్రం ఎందుకు ఎప్పుడు లేట్ గా రిప్లై ఇస్తావు? నెట్వర్క్ ఇష్యూస్ బ్రో, నెట్వర్క్ ఇష్యూస్ అయి ఉంటుందిలే. ఇండియాలో 7G ఇన్స్టాల్ చేయమని ఇలాన్ మస్క్ బాబాయ్కి చెప్తానులే గానీ, నువ్వు ఈ వీడియోలో ఏడుస్తున్నావా, నవ్వుతున్నావా? లేదా ఈ రెండు కాకుండా నీ హెయిర్ లైన్ ని మాకు చూపిస్తున్నావా? యా వాట్ ఇట్లా మెసేజ్ చేస్తుందిరా, బాధ అనిపిస్తుంది. ఏంట్రా ఈ డైలాగ్ చెప్పడానికి కూడా ఏడవాలా? అసలు ఏడవకుండా ఒక్క డైలాగ్ చెప్పలేవా? దీనమ్మ ఏం ఏడుపురా బాబు, గొంతులో జోలో చిప్పిరుకున్నట్టు ఏడుస్తూనే ఉంటావు. నుంచున ఏడుస్తావు, కూర్చుని ఏడుస్తావు, పడుకున్న ఏడుస్తావు. ఒక పని చేయబయ్యా, వెళ్ళి డ్రౌట్ ఏరియాస్ లో ఏడు, అప్పుడు అక్కడ ఉన్న వాటర్ స్కేర్సిటీ మొత్తం తీర్చొచ్చు. యా రే ప్లీజ్ రా, రే వద్దురా, రే డిలీట్ చేయరా, రే నీ వీడియోస్ డిలీట్ చేయరా, డిలీట్ చేయరా, డిలీట్ చేయి. వెరీ గుడ్. ఇన్స్టాగ్రామ్ లో యాక్టింగ్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయమంటే బాడీలో ఉన్న కంటెంట్ చూపించి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. మీరు చిన్నప్పుడు మ్యాటర్ లో 3 స్టేట్స్ ఉంటాయని చదువుకుని ఉంటారు, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. కానీ ఇవన్నీ కాకుండా ఇంకో స్టేట్ ఉంది, అదే ఎక్స్ప్రెషన్ లెస్ స్టేట్. ఈ వీడియోలో దివ్యశ్రీ పెట్టింది. ఏంటి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ పెట్టకపోయినా ఒక ఎక్స్ప్రెషన్ అంటారా? అయితే వెళ్ళి మహిదర్ వైఫ్ రీసెంట్ వీడియో చూడండి. హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ న్యూక్లియర్ ప్లాంట్ పేరు జపోరిజిజియా. డిలీట్ చేయరా, డిలీట్ చేయి. అయినా ఏలియన్స్ ఉన్నాయో లేవో చెప్పడానికి సైంటిస్టులు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళని ఒకసారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేయమని చెప్పాలి. ఎన్నెన్నో రాకాసి బల్లులు, కొమోడో డ్రాగన్లు, వింతైన ఏలియన్లు కనిపిస్తాయి. Hi, my name is Elon Musk. This is one of the most prestigious project of our company SpaceX, where I'm going to establish the human presence on Mars. Now it's time to launch the rocket. The rocket is getting ready. 3, 2, 1, go. 2000 years later. Hey, who the hell are you? నీకోసమే ఎదురు చూస్తున్నా, నిన్ను చూడడానికి కాదు. పొందని నీ ప్రేమ కోసం, నువ్వు ప్రేమతో మాట్లాడే ఆ మాటల కోసం. అసలు ఎవరివే నువ్వు? ఏ గ్రహం నుండి వచ్చావు? నా మిషన్ మొత్తాన్ని ఫెయిల్ చేశావు. ఇది ఇలా పక్కన పెడితే ఈ సోషల్ మీడియాలో 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకళ్ళు టాలెంటెడ్, ఇంకోళ్ళు టాలెంట్లెస్. టాలెంటెడ్ పీపుల్ కి రీచ్ అండ్ ఫేమ్ రావడం ఎదార్లో ఓయాసిస్ లాంటిది, వెతకంగా 1, 2 దొరుకుతాయి. కానీ టాలెంట్లెస్ పీపుల్ కి ఫేమ్ రావడం ఆకాశంలో నక్షత్రాల్లాగా కౌంట్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఇలాంటి వాళ్ళు క్రింజ్ కి కొలేటరల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. వీళ్ళున్నంత కాలం సోషల్ మీడియాలోని క్రింజ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కచ్చా బాదం ట్రెండ్. పెద్దన ఏదో వేరుశనగ పప్పులు అమ్ముకోవడానికి పడితే దాన్ని తీసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టి దీనికి ఇంకొంచెం క్రింజ్ డాన్స్ యాడ్ చేసి వైరల్ అయిపోయి ఫేమస్ అయిపోతున్నారు. దీనమ్మ ఈ విధంగా లైక్స్ అండ్ షేర్స్ వస్తాయంటే రోస్టింగ్ ఎందుకు చేసేవాడిని బొక్క. నేను కూడా 2 స్టెప్లు వేసి ఇన్స్టాలో అప్లోడ్ చేసేవాడిని. ఓ ఇలా అమ్మాయిలు చేస్తేనే ఫాలో అవుతారా? డిలీట్ చేయరా, డిలీట్ చేయి. ఇప్పుడు చూపించబోయే నేను ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. ఆవిడ పేరే ఉర్ఫీ జావేద్. బహుశా మీలో చాలా మందికి తెలిగిపోయి ఉండొచ్చు. ఈ అక్క ముందు మన ఫ్యాషన్ వర్చ్, ఏజ్యూడ్ వీళ్ళందరూ బొక్క. ఎందుకంటే ఈవిడ వేసుకునే డ్రెస్సులు మీరు మాసిన బట్టలు పెట్టలో తప్ప ఇంకెక్కడ చూసుండరు.
చిచి ఆ డ్రెస్ ఏంట్రా బాబు, చూస్తేనే వామిటింగ్ వస్తుంది. ఎవడన్నా పెయింటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు క్యాన్వాస్ మీద పెయింటింగ్ చేస్తాడు, కానీ ఈవిడ తేడా కదా, ఆ పెయింట్లు తీసుకుని బాడీకి పూసుకుని క్యాన్వాస్ చుట్టుకుంది. ఇంకా నయ్యం కింద పైన గోసంచులు తొడుక్కుని ఫ్యాషన్ అనలేదు. డిలీట్ చేయరా, డిలీట్ చేయి. సాధారణంగా మన ఇంట్లో ఏమైనా డ్రెస్సులు పాడైపోతే ఏం చేస్తాం, అయితే కొత్త డ్రెస్ కొనుక్కుంటాం, లేకపోతే ఆ డ్రెస్ ని వేస్ట్ క్లాత్ లా వాడుకుంటాం. కానీ వేస్ట్ క్లాత్ తెచ్చి వేసుకోలేము, మంచి డ్రెస్ కావాలని చించి వేస్ట్ క్లాత్ చేయలేము. ఈ అక్క మనం చేసే పనులన్నిటికీ ఫుల్ రివర్స్. కొత్త డ్రెస్ తెచ్చేసి పుచ్చుకు పుచ్చుకు అని కట్ చేసేసి అది వేసేసుకుంటుంది. బ్యాటరీ కళ్ళు ట్యాంక్ గబే గబే సొర్రు సొర్రు తానా తరి తానా తానా. ఇప్పుడు తను ఏ డ్రెస్ వేసుకుంటే నీకేంట్రా అంటారా, అయితే ఇది చూడండి. So bad. I would personally never wear that. I mean, it was just, I didn't like it. మరి తన దృష్టిలో పంజాబీ డ్రెస్సులు వరస్ట్ అయినప్పుడు నా దృష్టిలో కూడా తను వేసుకునే డ్రెస్సులు వరస్టే. ఇప్పుడు ఎక్కువ హాజ్మోలా తిని కడుపులో గ్యాస్ ఎక్కువ చిరాకులు ఇలాంటి చెత్త ఫ్యాషన్ ఇంట్రడ్యూస్ చేస్తుందో, లేకపోతే పాలనుకుని ఫినాయిల్ తాగేసి ఇలా తేడాగా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ అక్క వేసుకునే కొన్ని డ్రెస్సులు చూపిస్తాను, అవి చూసి మీ కళ్ళు జిగేల్మంటాయి. ఇది డస్ట్బిన్ డ్రెస్, ఇది తిరగ తిప్పి వేసుకున్న షర్ట్, ఇదేమో ఫిషింగ్ నెట్, ఇదేమో కట్టిన్ డ్రెస్. రణ్వీర్ సింగ్ కి వరుసకి అక్క అవుతుంది అనుకుంటా, ఏ చెత్త పడితే ఆ చెత్త వేసుకుని ఫ్యాషన్ అంటున్నారు. డిలీట్ చేయరా, డిలీట్ చేయి. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. యాక్చువల్ గా ప్రశు బేబీ అంటే యూట్యూబ్ మీద ఒక హై ఎఫర్ట్ రోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ తో అట్లాంటి వీడియో తీయడం కష్టం అనిపించింది. నేను తెలుసుకుంటే చాలా ప్రమోషన్స్ చేయొచ్చు, విచ్ ఇంక్లూడ్స్ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ ట్రేడింగ్ యాప్స్ దట్ పేస్ హ్యాండ్సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. కానీ కొంతమంది సో కాల్డ్ క్రియేటర్స్ లాగా అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చెత్త పనులు చేయాలనుకోవట్లేదు. అయితే చాలా జెన్యూన్ యాప్స్ ప్రమోట్ చేస్తా, లేకపోతే అసలు చేయను. సో ఎలాగోలా మనీ సెట్ అయిన తర్వాత ఒక మంచి కెమెరా కొని అలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేస్తా. ఫైనల్ గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ డూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, నా నుండి రెగ్యులర్ అప్డేట్స్ రావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. ఇంకేంటైతే మరి ఉంటానే. అంతా బాగుంది, కానీ పైన వేసుకుంటే ఇంకా బాగుండేది.